పవర్ రేంజర్స్ వన్ ఆఫ్ ది చైల్డ్హుడ్ ఫేవరెట్ సిరీస్. అప్పట్లో దీని క్రేజ్ అంతా ఇంత కాదు. రోజు ఎపిసోడ్ చూసి తెల్లారి స్కూల్లో దాని గురించి ఏదో పెద్ద యూపీఎస్సీ టాపిక్ లాగా డిస్కస్ చేసేవాళ్ళం. ఆఖరికి మన తెలుగు వాళ్ళకి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చిందంటే అర్థం చేసుకోండి దీని ఇంపాక్ట్ ఎంత ఉందో అని. కానీ పవర్ రేంజర్స్తో వచ్చిన బాధ ఏంటంటే దీని ఆర్క్స్ అండ్ జనరేషన్. ఏదైనా మూవీ ఆర్ షో హిట్ అయింది అనుకోండి, మహా అయితే పార్ట్ 2 తీస్తారు. ఒకవేళ అది హిట్ అయితే పార్ట్ 3 అలా ట్రై చేస్తారు. ఎంత కాదన్నా మహా అయితే హ్యారీ పోటర్ లాగా ఒక 8 or 9 తీస్తారనుకోండి. కానీ ఈ పవర్ రేంజర్స్కి అసలు నెంబర్స్తో సంబంధం లేదు. వరుసగా సంవత్సరానికి ఒక సీజన్ దింపుతూనే ఉంటుంది. అసలు ఈ షోలో ఏది ముందు చూడాలో ఏది వెనక చూడాలో అసలు అర్థమే కాదు. అప్పట్లో టీవీలో ఏది వస్తే అది చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చేతిలో మొబైల్ ఉంది. కానీ చూడాలంటే పర్ఫెక్ట్ ఆర్డర్ తెలియదు. కానీ దాని గురించి మీరు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియోలో అసలు పవర్ రేంజర్స్ హిస్టరీ మొత్తం దింపేశాం. ఇంకా మీరు గూగుల్లో హిందీ ఛానల్స్లో వెతకాల్సిన పని లేదు. కానీ ముందే చెప్తున్నాం, అసలు అన్ని సీజన్స్ చెప్తూ పోతే మన వీడియో 15 hours పైన ఉంటుంది. సో క్లియర్గా ఈచ్ సీజన్స్ గురించి చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్తో మరీ ఎక్కువ కాకుండా తక్కువ టైంలో ముగిద్దాం. ఎందుకంటే చూసే మీకు కూడా బోర్ కొట్టదు కదా. అలాగే మీరు చూసిన బెస్ట్ పవర్ రేంజర్ షో ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ 1993 to 1996. పవర్ రేంజర్స్ అప్పట్లో జపనీస్ షోని హాలీవుడ్ షోగా కన్వర్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ షో. అండ్ మైటీ మార్ఫిన్ అనేది హాలీవుడ్ రిలీజ్ చేసిన ఫస్ట్ షో. స్టోరీ విషయానికి వస్తే జాసన్, కింబర్లీ, జాక్, ట్రీనీ మరియు బిల్లీ అనే 5 డార్క్ విచ్ అయిన రీటా రిపల్స్ నుండి భూమిని రక్షించడానికి ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ అయిన జార్డన్ సెలెక్ట్ చేసిన వారియర్స్. అండ్ వీళ్ళని పవర్ రేంజర్స్ అని పిలుస్తారు. మైటీ మార్ఫిన్ పవర్స్ ద్వారా రేంజర్స్కి డిఫరెంట్ పవర్స్ వస్తాయి. ప్యూర్ కూలెస్ట్ గ్యాడ్జెట్స్తో అండ్ జార్డ్ మెగా రోబోట్తో పోరాడి తమ వరల్డ్ని ఎలా కాపాడతారనేది ప్లాట్. అండ్ ఈ సీజన్ మిడిల్లో ఒలివర్ అనే ఒక కొత్త యాంటీ హీరో క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇతనే గ్రీన్ రేంజర్. ఇతను ముందు కొంచెం యాంటీగా ఉన్న తర్వాత హీరో గ్యాంగ్లో జాయిన్ అయిపోతాడు. ఈ సిరీస్ మొత్తం జపనీస్ సిరీస్ నుంచి ఇన్స్పైర్ అయినా కూడా హాలీవుడ్ మ్యాజిక్తో పిల్లలకి ఇది మరింత చేరువైంది. నెంబర్ 2, పవర్ రేంజర్స్ జియో. మార్ఫిన్లో పవర్స్ అనేవి అంతమవుతాయి. దాని తర్వాత రేంజర్స్ జియో క్రిస్టల్స్ని కనిపెడతారు. ఈ క్రిస్టల్స్తో సూపర్ హ్యూమన్ పవర్స్ పొందొచ్చు. సో ఇప్పుడు ఈ రేంజర్స్ టీమ్ని జియో రేంజర్స్ అని పిలుస్తారు. మెటల్ సూట్లను వేసుకొని రోబోటిక్ మెషిన్ ఆర్మీతో జరిగే ఫైట్స్ అసలు మనం మర్చిపోలేము. రెడ్ జియో రేంజర్ అయిన టామీ తన టీమ్మేట్స్తో తమ టౌన్ని ఎలా కాపాడతాడు అనేది ప్లాట్. అది పవర్ రేంజర్స్ హిస్టరీలోనే కొత్త చాప్టర్గా స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్లో మరింత ఫ్యూచరిస్టిక్ ఆయుధాలతో అండ్ క్రేజీ ఫైట్స్తో అప్పట్లో ది బెస్ట్ సీక్వెన్స్ అని అనిపించుకుంది. నెంబర్ 3, పవర్ రేంజర్స్ డైనో థండర్స్. ఇండియాలో మ్యాసివ్ హిట్ అయిన ఇంకో షో మన డైనో థండర్స్. అప్పట్లో మన జెటెక్స్ అండ్ డిస్నీ ఎక్స్ట్రీలో వచ్చేది. మన ఫస్ట్ జనరేషన్ హీరో అయిన టామీ ఈ సీజన్లో ఒక స్కూల్ టీచర్. అందులోనే ఉండే 3 స్టూడెంట్స్కి డైనో పవర్స్ అనేవి వస్తాయి. వాళ్ళకి ఆ పవర్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాడు. ఇంకా విలన్ అయిన మెస్సీ గోగ్ మన ఎర్త్ని తిరిగి డైనోసార్ కాలంలో మారుద్దామని చూస్తాడు. అతను అనుకునేది సాధిస్తాడా? మన పవర్ రేంజర్స్ అది జరగకుండా అడ్డుకోగలుగుతారా అనేదే ప్లాట్. నిజం చెప్పాలంటే పవర్ రేంజర్స్కి మన ఇండియాలో ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈ డైనో థండర్ సీజనే. దీనికి ఫ్యాన్స్ మామూలుగా లేరు. నెంబర్ 4, పవర్ రేంజర్స్ ఎస్పీడీ 2005. మరొక ఫ్యాన్స్ ఫేవరెట్ సిరీస్. ఎస్పీడీ అంటే స్పేస్ ప్యాట్రోల్ డెల్టా. ఇది రిలీజ్ అయింది 2005లో అయినా ఇది ప్లేస్ అయింది మాత్రం 2025లో. ఏలియన్స్ అండ్ హ్యూమన్స్ కలిసి ఉండే టైం అది. ఎస్పీడీ అనేది ఒక పోలీస్ ఫోర్స్ అనుకోండి. క్రిమినల్స్తో పోరాడి హ్యూమన్స్కి ఏలియన్స్కి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ టీంలో జాక్, జెడ్, సైడ్, స్కై, బ్రిడ్జ్ అనే రేంజర్స్ ఉంటారు. టోటల్గా డిఫరెంట్ యూనివర్స్ లాగా ఉన్న వన్ ఆఫ్ ది ఫ్యాన్స్ ఫేవరెట్ సిరీస్ ఇది. నెంబర్ 5, పవర్ రేంజర్స్ మిస్టిక్ ఫోర్స్. గ్యాడ్జెట్స్ యూజ్ చేసే మన పవర్ రేంజర్స్ మ్యాజిక్ యూజ్ చేస్తే ఈ ఫ్యాంటసీ ఐడియా మన ఇండియన్స్కి తెగ నచ్చేసింది. గన్స్ అండ్ స్టఫ్తో పోరాడే మన రేంజర్స్ ఇప్పుడు ఏకంగా స్పేస్తో పోరాడడం చాలా కొత్తగా అనిపించింది. మోర్టిగన్ అనే ఒక డార్క్ మేజిషియన్ నుంచి అండ్ తన లీడర్ అయిన ది మాస్టర్ నుంచి మిస్టిక్ రేంజర్స్ ఎలా ఫైట్ చేశారు అనేదే ప్లాట్. హిందీలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ షో ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. నెంబర్ 6, పవర్ రేంజర్స్ జంగిల్ ఫ్యూరీ. డిస్నీ ఎక్స్టీ అండ్ జెటెక్స్లో వచ్చిన ఇంకో కూలెస్ట్ సిరీస్ మన జంగిల్ ఫ్యూరీ. ఈ సిరీస్ పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ అండ్ స్పిరిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. అండ్ మన ప్లాట్ విషయానికి వస్తే అతి క్రూరమైన ఈవిల్ స్పిరిట్ డైషీ ప్రపంచాన్ని తన సొంతం చేసుకోవాలని చూస్తాడు.
కానీ అతన్ని ఆపడానికి పైజుక్ డోజో యొక్క స్టూడెంట్స్ ముందుకొస్తారు అండ్ రేంజర్స్ అవుతారు. ఈ రేంజర్స్ యొక్క మార్ఫింగ్ యానిమల్స్ యొక్క స్పిరిట్‌తో బైండ్ అయి ఉంటుంది. సో, జంగిల్‌లో ఉండే యానిమల్ స్పిరిట్స్ రూపంలో రేంజర్స్‌గా మారి తమ ల్యాండ్‌ని కాపాడుకుంటారనేదే ప్లాట్. నెంబర్ 7 పవర్ రేంజర్స్ ఆర్‌పీఎం. పవర్ రేంజర్స్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది డార్కెస్ట్ సీజన్ ఇది. అండ్ డిస్నీ ఎక్స్‌డీలో రావడం వల్ల మన ఇండియన్స్‌కి ఎక్కువగా పరిచయం అయింది. ఇది రిలీజ్ అయింది 2009లో అయినా కంటెక్స్ట్ మాత్రం చాలా ఇయర్స్ తర్వాత పోస్ట్ అపోకాలిప్టిక్ టైంలో జరుగుతుంది. వెంజిక్స్ అనే ఒక ఈవిల్ కంప్యూటర్ వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసి పూర్తిగా తన వశం చేసుకుంటుంది. అండ్ సర్వైవ్ అయిన కొద్ది హ్యూమన్స్ కార్నిత్ అనే ఒక మారుమూల సిటీలో జీవిస్తూ ఉంటారు. ఈ ప్రజల్ని కాపాడడానికి రేంజర్స్ ముందుకొస్తారు. వీళ్ళకి వెహికల్ బేస్డ్ జాబ్ ఉండడంతో మరింత పవర్ఫుల్గా మారుతారు. మన ఇండియన్స్ ఫ్యాన్స్కి ఇది చాలా నచ్చింది. అప్పట్లో చూసేవారికి వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ సిరీస్గా ఉండింది. నెంబర్ 8 పవర్ రేంజర్స్ సామురాయ్. ఈ సీజన్ నైకెలోడియన్లో స్టార్ట్ అయ్యి తిరిగి డిస్నీలో ఎగిరింది. చిన్నపిల్లలకి వన్ ఆఫ్ ది మెమొరబుల్ సిరీస్ అనే చెప్పాలి. ఇక మన ప్లాట్ విషయానికి వస్తే జైడెన్ షీబా మన రెడ్ సమురాయ్ రేంజర్. తన ఫ్రెండ్స్ అంటే మిగతా రేంజర్స్తో కలిసి ప్రపంచాన్ని ఈవిల్ సమురాయ్ అయిన మాస్టర్ జెండెడ్ నుంచి కాపాడుతూ వస్తారు. ఈ జెండెడ్ నైట్లో కానీ ఒక చీకటి క్లాన్కి లీడర్. ఈ క్లాన్ ప్రజల భయంతో నడుస్తుంది. అంటే ఎవరైనా భయపెడితే అది వీళ్ళ ఆహారం అన్నమాట. ప్రతి రేంజర్ ఒక సపరేట్ ఎలిమెంటల్ పవర్ని యూజ్ చేయగలడు. లైక్ వాటర్, ఎయిర్, ఫైర్ ఇలా. అండ్ స్వాట్స్తో, డాగర్స్తో, ఇంకా బోస్ అండ్ యారస్తో ఫైట్ చేస్తారు. తమ యూనిక్ పవర్స్ని కలిపి మెగాజోడ్గా ఫామ్ అవుతారు. సో మన ఈ సమురాయ్ రేంజర్స్ తమ ప్రపంచాన్ని ఈవిల్ మాస్టర్ అయిన జెండెడ్ నుంచి కాపాడతారా లేదా అనేది మనము ఈ షోలో చూడాల్సిందే. నెంబర్ 9 పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో ఇది 20 సీజన్. అప్పుడే 20 సీజన్స్కి వచ్చేసామా అని అనుకోకండి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మన ఎర్త్ గార్డియన్ అయిన ద మిస్టీరియస్ గోసై ఒక టీనేజ్ గ్రూప్ని చూస్ చేసి వారికి రేంజర్స్ యొక్క శక్తులు ఇస్తుంది. ఈ రేంజర్స్ అత్యంత ఈవిల్ ఏలియన్ అయిన అర్మాడా నుంచి తమ ప్రపంచాన్ని కాపాడుకోవడమే మన ప్లాట్. ఈ అర్మాడా చాలా శక్తివంతమైనది అండ్ దీని ప్లానెట్స్ని కాంకోర్ చేసి వాటిని నాశనం చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మన పవర్ రేంజర్స్ అర్మాడాని ఆపుతారా లేదా అనేది మనం ఈ షోలో చూడాలి. ఈ రేంజర్స్ కూడా తమ పవర్స్ని కలిపి మెగాజోడ్గా ఫామ్ అవుతారు. సో అది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్. నెంబర్ 10 పవర్ రేంజర్స్ డైనో చార్జ్. నైకెలోడియన్లో వచ్చిన ఈ సీజన్ యాక్షన్కి కాకుండా కామెడీకి బాగా ఫేమస్ అయింది. ఇది పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో 22nd సీజన్. ప్లాట్ విషయానికి వస్తే మన డైనో చార్జ్ రేంజర్స్ తమ ప్రపంచంలో ఉన్న అత్యంత ముఖ్యమైన డైనో చార్జ్ క్రిస్టల్ని ఈవిల్ బౌంటీ హంటర్స్ అయిన స్లెడ్జ్ అండ్ తన ఏలియన్ గ్యాంగ్ నుంచి ఎలా రక్షిస్తారనేదే మన ప్లాట్. ప్రతి రేంజర్కి ఒక డైనోసార్ థీమ్డ్ వెపన్ అండ్ సూట్ ఉండడం అండ్ వీళ్ళ వెపన్ సింక్తో డైనోజాడ్గా ఫామ్ అవ్వడం మ్యాక్సిమం మనకు తెలిసిన విషయమే. ఇందులో టైం ట్రావెల్ సీన్స్ ఉండడం అండ్ ఫుల్గా ఫన్నీగా ఉండడంతో ఫ్యాన్స్కి తెగ నచ్చేసింది. వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఫేవరెట్ షోగా నిలిచింది. నెంబర్ 11 పవర్ రేంజర్స్ కాస్మిక్ ఫ్యూరీ. పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో రిలీజ్ అయిన 30th సీజన్ అండ్ ఇది డైరెక్ట్గా డైనో ఫ్యూరీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దానికి సీక్వెల్ అనుకోండి. సేమ్ రేంజర్స్ కానీ విలన్స్ మాత్రం వేరు. ఈసారి లార్డ్ జెడ్ నుంచి తమ యూనివర్స్ని ఎలా కాపాడుకుంటారనేదే ప్లాట్. ఈ సీజన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండే క్యామియోసే. ప్రీవియస్ జనరేషన్స్ యొక్క రేంజర్స్ వస్తూ ఉంటారు. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఒక రకంగా చెప్పాలంటే ఇది పండగే. ఓజీ క్యారెక్టర్స్ అయిన విల్లీ క్రాన్స్టన్ తను ది ఒరిజినల్ బ్లూ రేంజర్ రావడం ఒక పెద్ద షాక్. అండ్ ఈ సిరీస్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి రెడ్ రేంజర్గా మారడం అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో సూపర్ సర్ప్రైజ్ ఈ సీజన్లో ఉంటాయి. డైనో ఫ్యూరీ ఎరాకి కంటిన్యూషన్ కాబట్టి దానికి సంబంధించిన క్యారెక్టర్స్ అండ్ ప్లాట్ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్స్ చివరిగా సెలబ్రేట్ చేసుకున్న పవర్ రేంజర్ షో ఇదే. ఇంకా ఇదండి ఇవాళ వీడియో. నాకు తెలిసి మీకు ఈ పాటికి డౌట్ వచ్చి ఉండాలి, ఇంకా కొన్ని సీజన్స్ మిస్సింగ్ కదా అని. నిజం చెప్పాలంటే పవర్ రేంజర్స్కి 33+ సీజన్స్ అండ్ ఫ్రాంచైజీలో ఉన్నాయి. వాటిలో మ్యాక్సిమం మనకు తెలియనిది జెడెక్ ఛానల్లో ఎయిర్ అయినవి తిప్పి కొడితే 5-6 ఉంటాయి. నైకెలోడియన్లో ఛానల్లో 3 సీజన్స్ అలా ఎయిర్ అయ్యాయి. అంటే మనం చూసినవి కాకుండా ఇంకా చాలా సీజన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటిలో మనకి తెలిసినవి చాలా తక్కువ. అండ్ ఒక రకంగా చెప్పాలంటే పవర్ రేంజర్స్ షోకి ఫ్యాన్స్ అప్పట్లో చాలామంది ఉండేవారు. కానీ రాను రాను వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. దానికి కారణం కొన్ని డిఫరెంట్ సీజన్స్ ఉండడం. సో డిస్నీ దాదాపు చాలా వరకు ఈ రేంజర్స్ షోని ఆపడం జరిగింది. అలా జెటెక్స్ అంతం అవ్వడంతో ఇండియాలో వన్ అండ్ ఓన్లీ పవర్ రేంజర్స్ సప్లయర్ మూతపడిపోయింది. దాని స్థానం నైకెలోడియన్ ఛానల్ తీసుకుంది. కానీ అందులో కూడా
3 సీజన్స్ కన్నా ఎక్కువ స్ట్రీమ్ కాకపోవడం ద్వారా పవర్ రేంజర్స్ పూర్తిగా ఇండియాకి దూరం అయిపోయింది. ఇన్ కేస్ మీకు ప్రతి సీజన్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ కోరేది ఒక లైక్ और सब्सक्राइब बाद में. ओके बाय गाइस.